చెప్పాను కదా. ఓ అయితే అది అతన్ని కట్ చేయడం కోసం చెప్పిన అబద్ధం కదా? ఓ ఆటో డ్రైవర్. నో, నన్ను అలా పిలవకు. సరే బౌన్సర్. అది కూడా ముగిసిపోయింది. ఇప్పుడు నేను పెళ్లి కొడుకుని. వెరీ గుడ్, అలా క్యారెక్టర్ లో ఎంటర్ అయిపో. ఇప్పుడు విషయం ఏంటంటే నా ఫ్రెండ్ వాళ్ళ అక్క వేరే అబ్బాయిని లవ్ చేస్తోంది. అది మాత్రమే నిజం. అందుకే కదా మనం ఇందాక కార్తీక్ ని కట్ చేయాల్సి వచ్చింది. ఓ అయితే నువ్వు చెప్పినట్టు ఇది ప్రొడ్యూసర్ మ్యాటర్ కాదు, రిహార్సల్ కాదు, నాకు సినిమా ఛాన్స్ కాదు. నీ ఫ్రెండ్ వాళ్ళ అక్కని కాపాడడానికి నువ్వు నన్ను యూజ్ చేసుకుంటున్నావు, అంతే కదా? తప్పా? తప్పే కదా. అయితే అక్కని తనకిష్టం లేని పెళ్లి చేసుకోమని చెప్పి తన లైఫ్ ని నాశనం చేయడం నీకు ఓకేనా? నో 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 నో, లవర్స్ ని వేరు చేయడం పెద్ద తప్పు, మహా పాపం. ఇప్పుడు చెప్పు, ఇలా చేయడం తప్పా? అది తప్పైనా సరే నువ్వు చేస్తే తప్పే కాదు. బాగా చెప్పావబ్బాయి. సరే ఓకే, ఇప్పుడు నువ్వు మెలుకలు తిరగకుండా కాస్త కుదురుగా నుంచో. నేను నీకు కొన్ని పాఠాలు నేర్పించాలి. సరే. నువ్వు మా ఊరికి వచ్చేటప్పుడు ఇలా ఆటో డ్రైవర్ డ్రెస్ లో రాకూడదు. బాగా రిచ్ మ్యాన్ లా ఫార్మల్ షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకుని రావాలి. వస్తే పోతుంది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నని కలవగానే మర్యాదగా నమస్కారం చేయాలి. మర్యాద నాకు పుట్టుకతోనే ఉంది మేడం. ఆ ఇంట్లో ఉన్న నాన్నమ్మని కలవగానే టక్కున కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలి. అది మనకి జుజుబే మ్యాటర్. ఎలా చేస్తానో అది మాత్రం చూడు. కళ్ళ జోడు పెట్టుకోవాలి, రిచ్ పర్ఫ్యూమ్ కొట్టుకుని రావాలి, కాస్ట్లీ వాచ్ చేతికి ఉండాలి, లెదర్ షూస్ కాళ్ళకి ఉండాలి. ఓకే ఓకే ఓకే. నిజమైన ధనవంతుడివి అని అక్క వాళ్ళ ఇంట్లో అందరూ నమ్మే విధంగా నువ్వు ఒక పెద్ద కారులో దిగి రావాలి. రిచ్ కారా? భయపడుకు బాబు, దానికి ఒక రోజు రెంట్ అవుతుంది, అది నేనిస్తానులే. అయితే సరే. ఫోన్ ఇవ్వు. ఏ ఇవ్వమని చెప్తున్నాను కదా. ఇది అస్సలు పనికిరాదు. అక్కడ ఇంట్లో మా అమ్మ ఫోన్ దీనికంటే చాలా బాగుంటుంది తెలుసా? మీ అమ్మ దగ్గర?